జంగారెడ్డిగూడెం కమ్యూనిస్టు నేతగా ప్రజా సేవా తత్పరులుగా పేరుగాంచిన మొగలపు వీరన్న ఫౌండేషన్ ను డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ప్రారంభించారు. ఆయన తనయుడు మొగలపు వెంకటేశ్వరరావు వీరన్న మనవడు కార్యదర్శిగా వీరన్న ఫౌండేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రిటైర్డ్ న్యాయమూర్తి కోరా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీరన్న చేసిన పలు సేవలను గురించి వివరించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అప్లాండ్ న్యూస్ ఎడిటర్ కాసరి రెడ్డి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. జంగారెడ్డిగూడెం నూరు పడకల ఆసుపత్రికి 5 ఎకరాల స్థలాన్ని విరాళంగా అందజేశారని, అదేవిధంగా సీతానగరానికి ఇంటి స్థలాలు ఇచ్చారని వక్తలు గుర్తు చేశారు. స్వర్గీయ కాకర్ల నరసింహమూర్తి వీరన్న కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి సొసైటీ, బ్యాంక్ సేవలను పరిచయం చేసింది వీరన్న, ఆయన స్నేహితులుగా అని తెలియజేశారు. ఫౌండేషన్ కు బూరుగుపల్లి వీరేంద్ర కుటుంబం 10,000 రూపాయలు, కోర నాగేశ్వరరావు 10,000 రూపాయలు అందజేశారు. 2 సంవత్సరాల వరకు ఎవరి దగ్గర ఎటువంటి నగదు తీసుకోమని, కాలానుగుణంగా సలహాలు సూచనలతో సేవా కార్యక్రమాలు నిర్వహించి విరాళాలు ఇచ్చే దాతలను సైతం భాగస్వామ్యం చేస్తామని మొగలపు వెంకటేశ్వరరావు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగా మా తరంలో పరిచయం. మా నాన్నగారును కరాటం బాబురావు అనుమతి కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ గురించి, మా నాన్నగారు కాంగ్రెస్, ఈ కమ్యూనిస్ట్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు వీరన్న గారు మాట్లాడేవారు. ఆయన ఎమ్మెల్యే, ఆ తర్వాత కమ్యూనిస్టులు వెళ్ళిపోతుంది అని దాన్ని ఎస్టీ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. అప్పుడు జంగారెడ్డిగూడెం కూడా అందులోనే పోలవరం కాన్ఫరెన్స్ లో ఉంది. 9 వరకు ఉండేది. అలాగా ఈ కుటుంబంతో మాకు మళ్ళీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా తమ్ముడు గారి పిల్లలు, వీళ్ళందరూ కూడా బాగా స్నేహితులు. నా సూచన ఏంటంటే ఈ ట్రస్ట్ని అన్నిటిలో భాగస్వామ్యం చేయకుండా ఒక ఎడ్యుకేషన్, ఒక హాస్పిటల్ క్లీనింగ్, ఎవరైనా బాగా చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సాయం చేయటం, బాగా మార్క్స్ ఎక్కువ వచ్చి బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రోత్సహించి ఎక్కడికి తీసుకెళ్ళటం. ఇదేదో ట్రస్ట్ ఉంది కదా అని ప్రతి వాళ్ళు ఒక బుక్ పట్టుకుని వచ్చేస్తారు. నేను ఇలాంటిది అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ ఓపెనింగ్, చాలా ఓపెనింగ్లు చేస్తూ ఉంటాం. ఆ మహానుభావుడి ట్రస్ట్కి ఓపెన్ చేసిందంటే మాకు, మా కుటుంబానికి, వాళ్ళకి ఉన్న గౌరవం, మర్యాద, దానికి నేను ప్రశ్న మర్యాద పూర్వకంగా నమస్కరిస్తూ ఈ అవకాశం మన పట్టణంలో మరి గుడిసెల మున్సిపల్ గారు అని చెప్పేసి మా చిన్నప్పుడు కూడా వినేవాళ్ళం అందరూ కూడా. మరి ఆయన పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి, ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి ప్రజలకు సేవ చేయడం, పట్టణానికి సేవ చేయడానికి తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒక స్ఫూర్తిగా తీసుకుని ఈ మధ్య చూస్తున్నాం, చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం తరఫున ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో కొంత పేద ప్రజలకి, లేదంటే కొంతమంది వారి కుటుంబ అవసరాల నిమిత్తం కొంతమంది పారైన వాళ్ళు వైద్యం కూడా చేసిన పరిస్థితి ఉన్న వాళ్ళు కానివ్వండి, వైద్యంలో ట్రస్ట్ ద్వారా కూడా సేవ చేయడం అనేది మంచి కార్యక్రమం. కానీ జంగాడు అనేది ఒక వితిన్ 15 సంవత్సరాల్లో ఒకేసారి విపరీతంగా పెరిగి ఒక పట్టణ స్థాయికి వెళ్ళిందంటే ఈ గ్రామంలో ఉన్న పురప్రముఖులు వారందరూ కూడా ఎంతో ముందు చూపుతో, ఉదాత్తమైన హృదయంతో చాలా దాన ధర్మాలు చేసి ప్రభుత్వ సంస్థలు కానీ రకరకాల సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ జంగాడు పట్టణానికి అభివృద్ధి అవడానికి కారణం అవుతుంది. హాస్పిటల్ కి బాగా రకరకాల మంచి డాక్టర్లు వచ్చి దాన్ని డెవలప్ అయ్యే విధానంలో ఎక్కువ కృషి చేయాలి. ఎందుకంటే మనకి బతుకున్నాళ్ళు కూడా ఇందాక అనుభవించినా సరే మన తర్వాత జీవితాంతం ఉండిపోయిన పలానా వ్యక్తి బాగా చేస్తారు. ఇవాళ మొగల్ పీరణ గారి గురించి చెప్పుకుంటున్నాం అంటే ఆయన గతించి చాలా సంవత్సరాలు అయినా సరే ఈ రోజు గొప్పగా చేసుకుంటున్నాం. అలాగే ఇక నాయకులు కూడా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో అభివృద్ధిలో బాగా కృషి చేయాలని, అలాగే ఈ ఫౌండేషన్ విషయంలో మేమంతా కూడా వాళ్ళకి ఏ సహకారం వచ్చినా సరే ఆర్థికంగా అవనియండి, ఇంకో రకంగా అవనియండి, మేము ఎన్నో ఉంటామని తెలియజేసుకుంటూ అవకాశం మీద ధన్యవాదాలు తెలుపుకుంటాం. మొగలపు వీరన్న గారు వాళ్ళ తండ్రి గారు అవుతారు. మొగలపు వీరన్న గారు ఇదివరకు గొడిచెర మున్సి గారిని కూడా పిలిచేవారు. ఆయన పేరున ఫౌండేషన్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్థాపించాం. ఆ స్థాపించిన సందర్భంలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాన్నేమో ఇవాళ మన కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా వచ్చి దాని ప్రారంభోత్సవం చేయమన్నాం. వారు మన్నించి వచ్చారు అందరూ. ఈరోజు అందరూ వచ్చినందుకు కూడా నా అందరికి ధన్యవాదములు. 118వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మనందరం అదృష్టవంతులు. ఆయన వీరన్న గారు ప్రస్తుతం ఇప్పుడు రేట్లు మనం చూసుకుంటే దాదాపు 100 కోట్ల రూపాయల పైనే వాల్యూ గల స్థలాలు దానం చేసిన మహానుభావుడు వీరన్న గారు. ఈ పట్టణానికి రూపురేఖలు మార్చడంలో ప్రముఖ వ్యక్తిగా ఆనాడు కృషి చేశారు వీరన్న గారు.
అలాగే మొగళ్ళపు అంటే మొగలి పువ్వులో ఎంత మంచి వాసనలో ఎదగలుగుతాయో అలాగే ఈరన్న గారి నోటేమట అంత మంచి మాటలు వచ్చాయి. 118 సంవత్సరాల జయంతిని జరుపుకోవడంలో ప్రముఖంగా ఏర్పాటు చేసిన మొగళ్ళపు వెంకటేశ్వర గారికి, శ్యామ్ గారికి, వీరేంద్ర గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే మన అన్న రాంబాబు గారు సూచించిన విధంగా మీరు ట్రస్ట్ తరఫున విద్యకి ఖర్చు పెట్టవలసిందిగా నేను కూడా మనవి చేస్తున్నాను. మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి వీరన్న గారి లాగా మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీ కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ తెలుసు. మేము చిన్నప్పుడు ఇప్పుడు ఆర్టీసీ డిపో వెనకాల ఒక వెంకటేట్లో ఉండేవారు. అప్పటి నుంచి మాత్రం నాకు తెలుసు గుడిసెల మున్సిపల్ గారు అనేవారు అనే తెలుసు మాకు. అప్పటి నుంచి కమ్యూనిస్ట్ పెద్దగా ఈ ఏరియాకి ఉండటం. పూర్వం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ వీరిద్దరే దేశాన్ని పరిపాలించేవారు. ఎంతో పెద్ద వాళ్ళు కూడా కమ్యూనిస్టు పార్టీలో ఉండి దేశాన్ని నడిపించినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. కమ్యూనిస్ట్ యోధులుగా ఏరియాకి పరిచయస్తులు. ఎన్నో సేవా కార్యక్రమాలు మనకి ఇప్పుడు ట్రస్ట్ అంటే ఇప్పుడు పెట్టారు, కానీ ఎప్పటి నుంచో కూడా వీరు ఆ సేవా కార్యక్రమాలలో ఆ కుటుంబం ఉందంటే నిజంగా రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఫ్యామిలీ.